హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రమ్ టు ఫ్రమ్. ఉప్పల్ బాల్ని ట్రోల్ చేసిన నవదీప్, అనరాని మాటలు అన్నారని బిందు, అసలు క్వశ్చన్సే అడగకుండా రిజెక్ట్ చేసిన అభిజిత్. ఇదే ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతుంది. బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష ఎపిసోడ్ 1లో అసలు ఏం జరిగింది దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఉప్పల్ బాల్ని అన్ని మాటలు అనడానికి రీజన్ ఏంటంటే ప్రమోషన్స్. ఒక షోని ప్రమోట్ చేయడం అన్నా కానీ, ఒక మూవీని ప్రమోట్ చేయడం అన్నా కానీ, ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలన్నా కానీ చాలా ఖర్చు అవుతుంది. బ్యానర్స్ కట్టాలి, హోర్డింగ్స్ కట్టాలి, పెద్ద పెద్ద స్టార్స్తో ప్రమోట్ చేయించాలి, అవన్నీ చేయించాలి. కానీ అలాంటివి ఏం చేయించకుండా బిగ్ బాస్ని ఈ వేలో ప్రమోట్ చేద్దామని ఈ ఎపిసోడ్ 1 అలా స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్ విషయానికి వస్తే, ఫస్ట్ వచ్చిన సెకండ్ వచ్చిన కంటెస్టెంట్స్ బాగానే హ్యాండిల్ చేశారు. వాళ్ళని అడగాల్సిన క్వశ్చన్స్ అడిగారు, వాళ్ళకి టాస్క్లు ఇచ్చారు, అసలు వాళ్ళ క్యాపబిలిటీయా కాదని టెస్ట్ చేశారు. పనికొచ్చింది ఎవరు, పనికిరాంది ఎవరో ఫేస్ మీద చెప్పించేసి పంపించేశారు. అక్కడ వరకే బాగానే ఉంది. కానీ ఉప్పల్ బాలు వచ్చిన తర్వాత ఆ మనిషి ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత ఒక్క క్వశ్చన్ అడగలేదు, ఒక్క టాస్క్ ఇవ్వలేదు. సింగిల్ టేక్లో నువ్వు పనికిరావు, దీనికి నువ్వు వెళ్ళిపోవచ్చు అనే విధంగా మాట్లాడిండు. అండ్ నవదీప్, నువ్వు చేసే చీప్ కంటెంట్కి ఇక్కడికి ఏమన్నా సంబంధం ఉందా? అండ్ బిందు అయితే డైరెక్ట్గా నువ్వు ట్రాన్స్జెండర్ అని అడిగింది. అండ్ అభిజిత్ అయితే అసలు ఏం మాట్లాడలేదు. వీళ్ళ ముగ్గురులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 1లో ఫస్ట్ నవదీప్ మాట్లాడతాడో, తర్వాత బిందు మాట్లాడుతుంది. ఫైనల్గా డెసిషన్ అభిజిత్ చేతిలో ఉంటుంది. అభిజిత్ ఏదైతే చెప్తాడో అదే ఫైనల్ అన్నమాట. అంటే స్క్రిప్ట్ ఆయన చేతిలోనే ఉంటుంది, మెయిన్ స్క్రిప్ట్. నవదీప్, బిందు అండ్ జస్ట్ షో ముందుకు తీసుకెళ్ళడానికి తప్ప వాళ్ళ డెసిషన్స్ కావు. అండ్ ఉప్పల్ బాలు విషయంలో కూడా యాక్చువల్గా నవదీప్ ఇంటర్వ్యూస్లో కానీ, ఆయన పర్సనల్ లైఫ్లో రీల్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్లో కూడా ఆ టైప్ ఆఫ్ మాట్లాడే పర్సన్ కాదు. కాకపోతే ఈ షో బిల్డ్ అవ్వాలి, ఈ షో ప్రమోట్ అవ్వాలి కాబట్టి ఎవరినైనా ఒక సెలబ్రిటీనో ఇంకెవరినో తెచ్చి ప్రమోట్ చేయాలి. ఎందుకు ఒక ఇన్స్టాలో ఒక ఏదన్నా పర్సన్ని, ఫేమ్ అయిన పర్సన్ని తీసుకొచ్చి అందరని మాటలు అంటే సరిపోతుంది కదా, షో బిల్డ్ అయిపోతుంది కదా, ప్రమోట్ అయిపోతుంది కదా అన్న విధంలో థింక్ చేసి అలాంటి మాటలు అందరూ. యాక్చువల్గా అందులో కూర్చున్న జడ్జెస్ ఆ పర్సన్స్ మిస్టేక్ కాదు అది, అండ్ వాళ్ళ స్క్రిప్ట్ కాదు. వాళ్ళకి స్క్రిప్ట్ రాసి ఇస్తారు, మీరు ఇలా చేయండి, ఈ సిచ్యువేషన్లో ఇలా ఏడవాలి, ఈ సిచ్యువేషన్లో వీళ్ళని ఇలా తిట్టాలి, అప్పుడే షో ఇలా ప్రమోట్ అవుతుంది, టీఆర్పీ రేటింగ్ వస్తుందని. సో అక్కడి వరకు ఫైన్. కాకపోతే టీఆర్పీ రేటింగ్ కోసం ఒక మనిషిని మరీ అంత కించపరిచేలా మాట్లాడాల్సిన అవసరం లేదు. వచ్చిన ప్రతి కంటెస్టెంట్స్కి టాస్క్లు ఇచ్చారు, క్వశ్చన్స్ అడిగారు, వాళ్ళ పర్సనల్ లైఫ్స్ అడిగారు, అన్నీ అడిగారు. ఎవరైతే చిన్న చిన్న ఊళ్ళ నుంచి వచ్చారో వాళ్ళను కూడా ప్రతి ఒక్కరిని అన్నీ అడిగారు. కానీ ఎప్పుడైతే ఉప్పల్ బాలు వచ్చిండో ఆ మనిషిని ఒక్క క్వశ్చన్ కూడా సరిగా అడగలేదు. అంటే ఆ మనిషి గురించి కూడా తెలుసుకోవడానికి వీళ్ళకి ఇష్టం లేదు. కాకపోతే షో ప్రమోట్ అవ్వాలి కాబట్టి ఆ మనిషిని తీసుకొచ్చారు. అంటే ఆ మనిషిని తిడితే, తక్కువ చేసి మాట్లాడితే నెక్స్ట్ డే వైరల్ అవుతుంది కదా అని. నిజమే, ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఎపిసోడ్ నుంచి వచ్చిన ప్రోమో నుంచి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కూడా స్టిల్ ఇప్పటికి కూడా ఉప్పల్ బాలు బిగ్ బాస్ 10 గురించి ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో బాగా ట్రెండింగ్ అవుతుంది టాపిక్ ఇది. ఎందుకంటే ఇప్పుడు షో ప్రమోట్ అవ్వాలంటే అలాంటి పర్సన్ని తక్కువ చేసి మాట్లాడలేదు. సో మాట్లాడారు, ట్రెండ్ అయిపోయింది. సో అంతవరకే వాళ్ళ పని. అంతేగాని నువ్వు మంచోనివా కాదా అనేది వాళ్ళకి ఏం ఫరక్ పడదు. అండ్ ఇందులో ఒక కంటెస్టెంట్ వస్తాడు, రన్నింగ్ రాజా అని. ఆ మనిషి వచ్చినప్పుడు శ్రీముఖి చేసిన యాక్టింగ్ ఎంత ఓవర్ అనిపిస్తుంది అంటే, వీళ్ళకి స్క్రిప్ట్ నిజంగానే ఇంత ఇచ్చిరా లేకపోతే వీళ్ళు ఓన్గా యాక్ట్ చేస్తారా అనిపిస్తుంది. ఇది ఎప్పుడు ఆగిపోయింది 2018, 17 అప్పుడే ఇదంతా స్క్రిప్టే అని తెలిసి చాలామంది ఢీ షోలు, జబర్దస్తులు చూడడం మానేస్తారు. కానీ ఇప్పటికి కూడా అదే ఫ్లేవర్స్ మిక్స్ చేసి, అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసి షోని ప్రమోట్ చేస్తున్నారు. అయినా ఇలాంటివి చూసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం చూసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళని బేస్ చేసుకొని ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయడం, ఇలాంటివి మాట్లాడితేనే వాళ్ళ షో ప్రమోట్ అవుతుంది కాబట్టి అలా మాట్లాడతారు తప్ప ఈ షోస్లో ఆల్మోస్ట్ ఒక అమ్మాయిని ట్రీట్ చేసిన విధంగా ఒక అబ్బాయిని ట్రీట్ చేయరు మ్యాక్స్. కావాలంటే ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఏదైనా అమ్మాయి విషయంలో మాట్లాడినప్పుడు ఫస్ట్ నెగిటివ్గా మాట్లాడతారు, మళ్ళీ వెంటనే దాన్ని బ్యాలెన్స్ చేస్తారు. కానీ ఒక అబ్బాయి గురించి మాట్లాడేటప్పుడు ఎటువంటి బ్యాలెన్సింగ్ ఉండదు, ఏది మాట్లాడాలనుకుంటే అది మాట్లాడేస్తారు. అండ్ నాకు ఇంకోటి ఏమనిపించిందంటే, అభిజిత్ జస్ట్ డెసిషన్ మేకర్. వీళ్ళిద్దరూ నవదీప్ ఎవరైతే బిందు ఉన్నారో వాళ్ళు జస్ట్ షో ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. టోటల్ స్క్రిప్ట్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మొత్తం అభిజిత్ చేతిలో ఉంటాయి. షో చూస్తున్నంతసేపు అయితే నాకు అదే అనిపించింది. అండ్ అక్కడ ఉన్న శ్రీముఖి, ఆ శ్రీముఖి జడ్జి కాదు,
కాకపోతే జడ్జిలనే బిహేవ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆమె తను చేసే యాక్టింగో మరి ఓవర్ యాక్టింగో తెలియదు, కానీ మాట్లాడే విధానం తనదే సరిగా ఉండదు, కానీ అవతల వాళ్ళని కార్నర్ చేసి మాట్లాడుతుంది. అండ్ నాకైతే ఎపిసోడ్ 1 చూసిన తర్వాత ఇదే. అండ్ ఉప్పల్ బాలు ఇష్యూ కూడా నేను జస్ట్ ఏదో మేమ్ చూసి ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే వీళ్ళ జడ్జెస్ అక్కడ ఉన్న పర్సన్స్ కాదు, వాళ్ళకు వచ్చిన స్క్రిప్ట్ అది. ఆ స్క్రిప్ట్ని అలాగే ముందుకు తీసుకెళ్లారు. అభిజిత్ నార్మల్గానే సైలెంట్ పర్సన్, అతనికి తగిన జడ్జిమెంట్సే తనకు పాస్ చేశారు. ఇప్పుడు నవదీప్ బిందు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫాస్ట్ మాట్లాడతారు కాబట్టి వాళ్ళని ఎలా మాట్లాడాలో, ఏ టైంలో ఎలా ఎవరిని తక్కువ చేసి మాట్లాడాలో వాళ్ళకి ఫస్ట్ చెప్పేస్తారు కాబట్టి వాళ్ళు ముందు మాట్లాడతారు, తర్వాత అభిజిత్ మాట్లాడతారు. అండ్ జడ్జెస్ అండ్ శ్రీముఖి కూడా ఉప్పల్ వాళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు నీకున్నది ఒక టైప్ ఆఫ్ ఫ్యాన్స్, అసలు నీకు ఫ్యాన్స్ ఉన్నారా అనే విధంగా మాట్లాడుతారు. లిటరల్గా మాట్లాడుకుంటే వీళ్ళ నలుగురి కంటే ఉప్పల్ వాళ్ళకి ఫ్యాన్స్ ఎక్కువ. అది తెలియదు వీళ్ళు ఆ మనిషిని తక్కువ చేసి మాట్లాడుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్స్టాలో మేము ఉప్పల్ వాళ్ళ సైడ్ నిలబడి మాట్లాడతాం, వి స్టాండ్ విత్ ఉప్పల్ వాళ్ళని పెడతారు. సో అది ఉప్పల్ వాళ్ళ రేంజ్, వీళ్ళ రేంజ్. అలాంటి మనిషిని తీసుకొచ్చి తక్కువ చేసి మాట్లాడితే ఇడ్చి పెడతారా, తగులుకుంటారు. సో ఇప్పటి నుంచి తగులుకుంటారు, రెడీగా ఉంటారు. అండ్ మన ఛానల్లో కూడా ఇప్పటి నుంచి బిగ్ బాస్కి సంబంధించిన వీడియోస్ వస్తుంటాయి. ఎందుకంటే మాట్లాడుకోవడానికి ఏదన్నా ఒక్క వీడియో కానీ ఒక రీజన్ కానీ ఉండాలి కదా. సో నేను మాట్లాడుకుందాం ఈ టాపిక్స్ గురించి, జస్ట్ టైంపాస్ కోసమే, ఎక్కువ ఏం లేదు. నీకు బోర్ కొడితే ఈ వీడియో ఓపెన్ చేయి, చూసేసే. నాకేమనిపించింది నేను చెప్తాను, నీకేమనిపించిందో నువ్వు కూడా చెప్పేసే. కింద కామెంట్ చేయి, దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోస్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే, అంతకుమించి ఏం లేదు. అసలు బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుంది, వాళ్ళ మధ్య జరిగే రోస్టింగ్స్ ఏంది, ఎవరు ఏందనేది, అక్కడ ఏం జరుగుతుంది అనే దాని గురించే మాట్లాడుకుందాం, అంతకుమించి ఏం లేదు. సో ప్రతి దాన్ని సీరియస్గా తీసుకోవడం కానీ ఎక్కడికో వెళ్ళిపోవడం కానీ చేయకండి. ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే. అంతే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఉప్పల్ వాళ్ళకి నవదీప్ మధ్య జరిగింది ఏందో. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు చాలా వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.